సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అత్యంత వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో సిబిజే కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత ఆర్వి రమణమూర్తి ఆశయ స్ఫూర్తితో భువన రాయవరపు సారథ్యంలో ఈ వేడుక నిర్వహించారు. ఏడాది ప్రత్యేకంగా త్రివిధ దళాలకు చెందిన సైనిక అధికారులకు ఎన్టీఆర్ దేశ రక్షక అవార్డులు అందజేశారు. మేజర్ జనరల్ ఎస్ఎస్ రావు, మేజర్ భరత్, గ్రూప్ కెప్టెన్ సిఆర్ ప్రసాద్, కెప్టెన్ టిఎన్ సాయి కుమార్ ఈ అవార్డులు అందుకున్నారు. అలాగే ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు సీనియర్ నిర్మాతలు శ్రీమతి ఎన్ఆర్ అనురాధ, చెదలవాడ శ్రీనివాసరావులకు అందజేశారు. ఈ సందర్భంగా నట సౌరభముడు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల కోసం చేసిన సేవలు, సంక్షేమ పథకాల రూపకల్పన గురించి భావోద్వేగంగా మాట్లాడారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత టి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పాతాళ భైరవి నుంచే పాన్ ఇండియా చిత్రాలకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. చెదలవాడ శ్రీనివాసరావు, మాధవ రవి తదితరులు ఎన్టీఆర్ ప్రజాసేవను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలు, ఆర్వి రమణమూర్తి జీవిత విశేషాలు, కళావేదిక సంస్థ 52 ప్రయాణంపై రూపొందించిన వీడియోలు ప్రదర్శించగా చిన్నారుల నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. తర్వాత 2024లో విడుదలైన చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, సోషల్ మీడియా ప్రముఖులకు అవార్డులు అందజేశారు. ఈ వేడుక అన్నిటికంటే ఎన్టీఆర్ జ్ఞాపకంగా రియల్ హీరోస్ అయిన సైనికులను సత్కరించడం ద్వారా ప్రత్యేకత సాధించింది. సోయగంతో సాహసం, సహవాసం చేస్తే ఆ కలయిక పేరు అర్చనా సింగ్. తన కెరీర్ను సినిమాలు, సాహసాలతో శక్తివంతంగా ముందుకు నడిపిస్తున్న యువనటి అర్చనా సింగ్ ఇప్పటికీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పేరు తెచ్చుకున్న తెలుగులో మాత్రం ఆమె పాపులారిటీకి కొత్తదే. ఎంబీఏ పట్టభద్రురాలైన అర్చన విప్రో, ఐటీసీ హోటల్స్, కింగ్ ఫిషర్ జెట్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేసిన అనుభవం కలిగిన వారు. పలు దక్షిణాది భాషల్లో సినిమాలు చేసిన ఈ కన్నడ బ్యూటీ తెలుగులో దమయంతి, కౌశిక్ వర్మ చిత్రంతో మెప్పించింది. మలయాళంలో ఆమె మై ఫాదర్ మై హీరో చిత్రం ద్వారా అరంగేట్రం చేయగా ఇది ఇంగ్లీష్లోనూ విడుదల కానుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా అర్చన ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంపు యాత్రలో పాల్గొని తన ధైర్యాన్ని చాటింది. ఆమె చెప్తుందేమంటే, జీవితంలో అధిరోహించాల్సిన శిఖరాలపై యాత్ర నా నమ్మకాన్ని ఇచ్చింది. నాలో ఈ భయాలను గెలిచి నిజమైన నన్ను నేను కనుగొన్న అనుభూతిది అన్నది. క్లాసికల్ డాన్స్లో ప్రావీణ్యం, 5 భాషల్లో సామర్థ్యం, సినిమాపై ఆసక్తితో పాటు సాహసాల్లోనూ ముందుండే అర్చన ప్రస్తుతం తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. నటనకు తోడు ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో నిండిన ఈ డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ భవిష్యత్తులో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పోలీస్ కంప్లైంట్ మూవీ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల. సౌత్ ఇండస్ట్రీలో విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజా చిత్రం పోలీస్ కంప్లైంట్లో పూర్తిగా కొత్త యాంగిల్లో కనిపించబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్లో ఆమె పాత్రకు మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో వరలక్ష్మి తొలిసారిగా ఆద్యంతం వినోదంతో పాటు పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్లో కనిపించనుండడం విశేషం. చిత్రయూని నుండి తెలిసినట్లుగా సూపర్ స్టార్ కృష్ణ మీద ప్రత్యేక పాత్రను చిత్రీకరించగా అది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే విభిన్న కాన్సెప్ట్తో హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను ఎంఎస్కే ప్రమిద స్త్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గోపాల్ మీడియా బ్యానర్పై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుంది. వరలక్ష్మి పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలవనుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ బకాసుర రెస్టారెంట్ నుంచి జాతీయం లిరికల్ వీడియో విడుదల. నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన బకాసుర రెస్టారెంట్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వైవా హర్ష టైటిల్ రోల్లో కనిపించగా కృష్ణ భగవాన్, కేసీఎఫ్, గరుడ రాము, షైనింగ్ ఫనీ కీలక పాత్రలో నటించారు. ఎస్జే శివ దర్శకత్వంలో లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి, ఎస్జే మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ఒక హంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించింది. ట్రైలర్ కు మంచి స్పందన లభించగా తాజాగా విడుదలైన నాంగి జాతీయం నాలుంగి జాతీయం అనే లిరికల్ వీడియో పాట యూత్ ను ఆకట్టుకుంటుంది. సంగీతం వికాస్ బడిసా, గానం అనురాగ్ కులకర్ణి, సాహిత్యం విష్ణువర్ధన్ అందించారు. ఈ చిత్రంలో వినోద్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని దర్శకుడు తెలిపారు. అర్జున్ అంబటి పరమపద సోపానం నుండి 2వ లిరికల్ సాంగ్ బుమ్ బుమ్ విడుదల. అర్ధనారి, తెప్పా సముద్రం, వెడ్ డైరీస్ వంటి వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించి అలరించిన అర్జున్ అంబటి హీరోగా నటించిన తాజా చిత్రం పరమపద సోపానం ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. హీరోయిన్ గా జెన్నిఫర్ ఇమాన్యుయల్ నటిస్తున్నారు.
పూరి జగన్నాథ్ వద్ద పనిచేసిన నాగశివ దర్శకత్వం వహించగా డేవ్ జాంట్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన చిన్ని చిన్ని తప్పులేవో పాటకు మంచి రెస్పాన్స్ వచ్చినా తాజాగా బూమ్ బూమ్ అనే మాస్ నెంబర్ను విడుదల చేశారు. ఈ పాటను గీతామాధురి ఉత్సాహంగా ఆలపించగా రాంబాబు గోసాల సంగీతం అందించారు. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహానాడు పర్వదిన సందర్భంగా వెంకటరమణ పాసిబిలిటీ సృష్టించిన ధర్మచక్రం సినిమా ఆడియో విడుదల. తెలుగు రాజకీయ సినీ రంగాల్లో చర్చకు దారితీసే చిత్రంగా ధర్మచక్రం సిద్ధమవుతుంది. SIFFA సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవన స్ఫూర్తికి అర్పణంగా రూపొందుతుంది. సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు వెంకటరమణ పాసిబిలిటీ మాట్లాడుతూ ధర్మం గెలుస్తుందనే బలమైన సందేశంతో సినిమాను రూపొందించామని, నోటుకు అలవాటైన వారిని పదవుల్లో ఉంచితే ఓటు విలువ తగ్గిపోతుందనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశం ఇదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు సందర్భంగా ధర్మచక్రం ఆడియో విడుదల కావడం సంతోషకరమని పేర్కొన్నారు. సినిమాను అడ్డుకోవాలనే ప్రయత్నాలున్నా అది విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. సినిమా విడుదలకు ముందు SIFFA గ్రూప్ సోషల్ మీడియా ప్రచారాన్ని వేగవంతం చేయాలని యూనిట్ సభ్యులు పిలుపునిచ్చారు. ధర్మచక్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవంకు ఇంత ప్రేమ ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. హీరో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు కలిసి నటించిన పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం మే 30న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. విజయ్ కనకమెడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై KK రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని డాక్టర్ జయంతిలాల్ గాడా సమర్పించారు. ప్రెస్ మీట్ లో హీరోలు తమ సంతోషాన్ని పంచుకున్నారు. సాయి శ్రీనివాస్, ఇది నా 10వ సినిమా, ఇండస్ట్రీలో వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. ప్రేక్షకులకు ప్రేమకు ధన్యవాదాలు. విజయం మాకు ఎనర్జీ ఇచ్చింది. మంచు మనోజ్, 9 ఏళ్ల తర్వాత వచ్చిన నాకు ఇంత ఆదరణ అద్భుతం. విజయ్ కనకమెడల గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నారా రోహిత్, ఇంత గొప్ప క్యారెక్టర్ నా కెరీర్ లో నేను సాయి మనోజ్ ఇద్దరు అద్భుతంగా చేశాను. హీరోయిన్ అదితి శంకర్, తెలుగు ఆడియన్స్ ఇచ్చిన స్వాగతం నేను ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. డైరెక్టర్ విజయ్ కనకమెడల భైరవ్ నాకు అత్యంత పెద్ద విజయాన్ని తీసుకొచ్చింది. ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. నిర్మాత రాధామోహన్, మా ముగ్గురు హీరోలు, టెక్నికల్ టీం అందరూ అద్భుతంగా కష్టపడ్డారు. ఆ కష్టం ఫలించింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీత్ చరణ్ పాకాల, ఇంత గొప్ప రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. భైరవం మాస్ యాక్షన్ బలమైన కథాంశంతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఐష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆహాన్ పాండే, అనిత్ పద్దా జంటగా మోహిత్ సూరి తెరకెక్కించిన సయ్యారా టీజర్ విడుదల. సయ్యారా ఐష్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఆహాన్ పాండే హీరోగా హిందీ ఇండస్ట్రీలో పరిచయం అవుతుండగా అనిత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్ లో ప్రేమ బ్రేకపట్టి సీన్స్ తో కథ ఆపేక్షించని లోతును చూపిస్తూ హీరో హీరోయిన్ల నటన, విజువల్స్, మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. సయారా అంటే ఆకాశంలోని ఒంటరి తార అనే భావన కలిగించే ఈ చిత్రం నేటి ట్రెండ్ కు తగ్గట్లు అందంగా రూపొందించబడింది. ఐష్రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల చరిత్రలో కల్ట్ లవ్ స్టోరీస్ ను పుట్టించినట్లు మోహిత్ సూరి ఇంతకుముందు ఆషికీ 2, మలంక్ వంటి హిట్ లవ్ డ్రామాలకు దర్శకుడు. థగ్ లైఫ్ చాలా గొప్ప సినిమా. ప్రేక్షకుల రుణం తీర్చుకోవడానికి తీసిన సినిమా. జూన్ 5న మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్. థగ్ లైఫ్ కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హై ఆక్టెన్ గ్యాంగ్స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. త్రిషా, సింబు ముఖ్య పాత్రలో నటించారు. తెలుగు వర్షన్ ను నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ విడుదల చేయనుంది. కమల్ హాసన్ వైజాగ్ ప్రజల అభిమానం. 21 వయసులో మొదటి క్షణం నుంచి ప్రత్యేక బంధం ఉందని చెప్పి మంచి సినిమాల్ని అందించడం బాధ్యత అన్నారు. థగ్ లైఫ్ చాలా గ్రేట్ ఫిల్మ్ అని షింబు, త్రిష ఇద్దరు అద్భుతంగా నటించినట్లు గుర్తు చేశారు. సింబు, తెలుగు ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు చెప్పి జూన్ 5న సినిమా మీకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓజీలో పాట కూడా పాడినట్లు పేర్కొన్నారు. త్రిష కమల్ హాసన్ తో మొదటిసారి కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉందని, ఆమె ఇంద్రాణి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని చెప్పారు. నాజర్, మణిరత్నం, కమల్ హాసన్, AR రెహమాన్ లాంటి టాప్ టీమ్ తో కలిసి పనిచేశానని, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ ముఖ్యమైన చిత్రం అన్నారు. అభిరామి, ఈ సినిమా ఆమె డ్రీమ్ ప్రాజెక్ట్. మణిరత్నం, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ తో పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి, వైజాగ్ కమల్ హాసన్ సినిమాలకు ప్రత్యేక ప్రేమ ఉందని, జూన్ 5న ఘన విజయం వస్తే కమల్ హాసన్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సందీప్ వంగాకు రామ్ చరణ్ ఉపాసన నుంచి ఊహించని గిఫ్ట్. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు మెగా హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతుల నుంచి ఆసక్తికరమైన ఆవకాయ పచ్చడి గిఫ్ట్ గా అందింది. తమ అత్తమాస్ కిచెన్ నుంచి స్వయంగా తయారు చేసిన ఆవకాయను ప్రేమపూర్వక సందేశంతో కలిపి పంపిన ఈ కానుకపై సందీప్ రెడ్డి ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఈ సర్ప్రైజ్ చాలా స్పెషల్, టేస్టీగా ఉంటుందంటూ మెగా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్, నెటిజన్లు వావ్ మీలో అంత క్లోజ్ బ్యాండా అంటూ కామెంట్లలో హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు.
ఇందులో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనుండగా కథానాయిక ఎంపికపై గతంలో దీపికా పదుకునేతో చిన్న వివాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీని నేపథ్యంలో సందీప్ తన సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా లీక్లపై అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి ఒకవైపు పెద్ద సినిమా షూటింగ్, మరోవైపు సర్ప్రైజ్ పచ్చడి గిఫ్ట్ సందీప్ రెడ్డి వంగ వార్తల్లో నిలిచారు. జార్జియాలో అఖండ 2 నెట్టింట షూటింగ్ స్పాట్. టాలీవుడ్ మాస్ కాంబినేషన్ అయిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రేణుల కలయికలో రూపొందుతున్న అఖండ 2 తాండవం సినిమా షూటింగ్ వేగంగా సాగుతుంది. ఈ చిత్రం అఖండకు సీక్వెల్గా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించిన యూనిట్ తాజాగా జార్జియాలో మరో భారీ షెడ్యూల్ను ప్రారంభించింది. అందమైన లొకేషన్లలో బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ షూటింగ్కు సంబంధించిన ఒక వీడియో లీక్ అవుతూ నెట్టింట వైరల్ అయింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పీనిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సంగీతం తమన్, నిర్మాణం 14 Reels Plus బ్యానర్పై రామ్ అచంటా, గోపి అచంటా, బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో వీరి 4వ సినిమా అఖండ 2పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు. భైరవం మూవీ రివ్యూ. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధానమైన పాత్రలు పోషించిన సినిమా భైరవం. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో క్రితం ఏడాది వచ్చిన గరుడన్ సినిమాకు ఇది రీమేక్. అక్కడ 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ కథ ఇక్కడ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంటుందనేది చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం గ్రామం నేపథ్యంలో సాగే కథ. గ్రామంలోని వరాహిదేవి ఆలయ భూమిని ఓ మంత్రి బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆలయాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చే 3 వ్యక్తులు గజపతి, మంచు మనోజ్, వరద, నారా రోహిత్, శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య తలెత్తే సంఘర్షణ ఈ చిత్రం భైరవం. ప్లస్ పాయింట్కి వస్తే స్నేహం, విశ్వాసం, ఆధ్యాత్మికత మిళితమైన బేస్ కథ ఆకర్షణీయంగా ఉంటుంది. మంచు మనోజ్, నారా రోహిత్ తమ పాత్రలో నమ్మకంగా నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ వస్తే తమిళం గరుడన్ మ్యూజిక్ మిస్ అయింది. ముఖ్యంగా సూరి పాత్రలో ఉన్న ఎమోషనల్ డెప్త్ తెలుగులో కనిపించలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర ముందుగానే గెస్ట్ ఎదిగిన విధంగా రూపుదిద్దుకుంది. ఇది థ్రిల్ను తగ్గించేసింది. జయసుధ, అతిథి శంకర్ పాత్రలు డిజైన్ బలహీనంగా ఉన్నాయి. విలన్ స్ట్రాంగ్ ఫీల్ అవ్వకుండా మిస్ అయ్యారు. శరత్, లోహిత్ అషియా, సంపత్రాజు వంటి నటులు చేయడం కనిపిస్తుంది. సాంకేతిక విభాగం, కెమెరా వర్క్ హరికే వేదాంతం మరియు ఎడిటింగ్ చోటాకే ప్రసాద్ పర్వాలేదనిపిస్తుంది. డైరెక్షన్లో థీమాటిక్ డ్రిఫ్ట్ లేనట్టే ఉంది. ఎమోషనల్ యాక్షన్ మధ్య సరైన బ్యాలెన్స్ కుదరలేదు. భైరవంలో మంచి నైజం ఉన్న కథ ఉన్న ఫీల్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయారు. తక్కువ అంచనాలతో వెళ్తే ఓసారి వీక్షించదగ్గ చిత్రం. అయితే గరుడను చూసిన వారికి ఈ రిమేక్లో వెన్నెలలో సూర్యుని వెతకడం లాంటిది. పూరి మిస్టేక్. విజయేంద్ర ప్రసాద్ని కలవడం వెనుక అసలు కారణం ఇదే. పూరి జగన్నాథ్ ఓ మాస్ మేకర్ అని టాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత పూరికి భారీ హిట్ అవసరం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే లైగర్ ఫలితం తక్కువగానే ఉన్న పూరి జగన్నాథ్ వదిలేసే వ్యక్తి కాదు. ఈ మధ్య డబుల్ స్మార్ట్ లాంటి మరో కమర్షియల్ ట్రై చేశాడు, కానీ అది కూడా ఆశించిన స్థాయిలో నిలవలేదు. ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ గారు పూరికి ఇచ్చిన మానసిక మద్దతు, ఆ లోతైన సమాలోచన ఇది సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా అరుదైన సంఘటన. ఎందుకంటే విజయం అప్పుడు పంచుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కానీ ఓటమి సమయంలో ప్రేరణ ఇచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది. విజయేంద్ర ప్రసాద్ లాంటి లెజెండరీ రైటర్ నుంచి ఓ డైరెక్టర్కి ఇలా సపోర్ట్ రావడం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు విజయ్ సేతుపతితో పూరి చేస్తున్న సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పడం కష్టం, కానీ విజయేంద్ర ప్రసాద్ గారి సలహాలు తీసుకోవడమే పూరి చేస్తున్న ఆత్మ పరిశీలనకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇదొక మంచి మార్పు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఎలా అయితే చేశానో ఈసారి అలా చేయకూడదనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది. మాస్ మసాలా స్టోరీతో పాటు ఎమోషనల్ బేస్ కూడా ఉండాలని స్పష్టత, కథలో లోతు, కథన శక్తిపైన దృష్టి పెడుతున్న పూరి విజయ్ సేతుపతి లాంటి మంచి నటుడిని సరిగ్గా వాడుకుంటే ఇది పూరికి గేమ్ చేంజర్ అవ్వచ్చు. ఈసారి పూరి వాటర్ టైట్ స్క్రిప్ట్తో, విశ్వసనీయ సలహాలతో కథను ముందుగానే షేర్ చేస్తూ ఒక మంచి రిటర్న్ కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విజయం వస్తే అది పూరి కెరీర్లో ఒక పునర్జన్మలా మారొచ్చు. వీరమల్లు కోసం తెలంగాణ సీఎంని కలవనున్న ఎం రత్నం. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఇది ఒక పాతకాలం నేపథ్యం ఉండి ఒక గర్వంగా నిలిచే వీరమల్ల కుటుంబ కథను చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఈ కథలో 2 వ్యక్తిత్వాల పాత్రలు నటించనున్నట్లు సమాచారం. అంటే ఒక డ్యూయల్ రోల్ కావచ్చు. ఇది టాలీవుడ్లో ఒక విభిన్నమైన ప్రయత్నం అని భావిస్తున్నారు. కృష్ణ జాగర్లముడి పేరు వింటేనే నమ్మకం వస్తుంది. ఈ చిత్రం కూడా భారీ ఎత్తున సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్లతో ఉంటుందని అంచనా. నిధి అగర్వాల్ మంచి నటింపుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈసారి పవన్తో జోడీగా ఆమె కొత్త రసాన్ని చూపించబోతున్నారు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలైట్. అతని మెలోడియస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటిక్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. జూన్ 12న గ్రాండ్ రిలీజ్కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నిర్మాత ఏఎం రత్నం చర్చలు, టికెట్ ధర పెంపు, అదనపు షోల గురించి క్లారిటీ త్వరలో. పవర్ స్టార్ అభిమానులు, యాక్షన్ లవర్స్ ఈ చిత్రాన్ని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సాంకేతికంగా కథాపరంగా కూడా ఒక మంచి అనుభవం ఇవ్వనుందని నమ్మకం. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.